మహిళలకు గోరింటాకు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నిత్యం అరచేతులను గోరింటాకులతో అలంకరించుకునే వాళ్లకి కొదువేలేదు. గోరింటాకు బాగా పండాలని అందరూ కోరుకుంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల చేతులకి గోరింటాకు పెట్టుకొని మరింత కళగా, అందంగా కనిపించాలని అనుకుంటారు. అలాగే చేతులకు పెట్టుకునే గోరింటాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టెన్షన్ తగ్గించడంతో పాటు నరాలపై పనిచేసి తలనొప్పి, జ్వరం వంటి వాటి నుంచి రక్షిస్తుందని పెద్దలు చెప్పే మాట. ఈ మధ్య చాలామంది సహజ సిద్ధంగా చెట్ల నుంచి వచ్చే గోరింటాకుకు బదులు రసాయనాల మిశ్రమంతో చేసే హెన్నా మెహందీ పెట్టుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా చేతులతో పాటు తలకు పెట్టుకునేందుకు వాడే హెన్నా కూడా ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఓ యూనిట్ని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున హెన్నా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పిక్రామిక్ యాసిడ్ అనే విషపూరిత రసాయనాన్ని ఉపయోగించి వారు ఈ హెన్నాను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మెహిదీపట్నంలోని షకీల్ ఇండస్ట్రీ పేరుతో ఈ హెన్నాను తయారు చేసి స్పెషల్ కరాచీ మెహందీ కోన్ పేరుతో హోల్సేల్లో విక్రయిస్తున్నారు. పిక్రామిక్ యాసిడ్ అనే సింథటిక్ డై వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో జుట్టు ఊడిపోవడం, చేతులు పొడిబారడం వంటివి జరుగుతున్నాయన్నారు. హనుమకొండలో ఈ నకిలీ హెన్నాను గుర్తించిన అధికారులు అక్కడ తీగలాగితే చివరికి మెహిదీపట్నంలో డొంక కదిలింది. షకీల్ ఇండస్ట్రీకి చెందిన మహమ్మద్ యూసఫ్ అలీ దీనికి ప్రధాన సూత్రధారి అని గుర్తించి అతని వద్ద నుంచి భారీ హెన్నా స్టాక్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఉత్పత్తులను గుర్తించి కేటుగాళ్ల భరతం పట్టాలని మహిళలంతా కోరుతున్నారు.